ఏం పేరు అన్న? నవీన్ అన్న. ఎక్కడ? విజయవాడ అన్న. విజయవాడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తున్నాడు కదా, మరి పరిస్థితి ఏంది వచ్చే ఎన్నికల్లో? సీట్లు మార్చడంలో తప్పులేదన్న. జగన్ గారు ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు, అందరి సర్వేలు నా దగ్గర ఉన్నాయి, మీ పనితీరు బాగోపోతే మార్చేస్తాను, ఫస్టే చెప్తున్నాను, ఎవరూ బాధపడొద్దు, అందరికీ క్లారిటీగా చెప్పాను. ఆయన ఫస్ట్ నుంచి క్లారిటీగానే ఉన్నారు, ఇప్పుడు క్లారిటీతోనే ఉన్నారు. అనవసరంగా పోయే సీటు కన్నా మార్చడంలో తప్పులేదండి. ఆయన ఏమో సీట్లు మారుస్తున్నాడు, సీట్లు మార్చినా గెలుపోవడం డిసైడ్ చేయలేరు, వచ్చే ఎన్నికల్లో ఆయన ఇంటికి పోతారు అంటున్నారు కదా. ఎవరు ఇంటికి వెళ్ళేది? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే ఇప్పుడు సీట్లు మార్చే ఎమ్మెల్యేలను కూడా గెలిపిస్తాయనడానికి 100% 2024 లో చూస్తారు. అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఒక చోట గెలవలేని ఎమ్మెల్యే మరో చోటగా మార్చి నిల్చోబెడితే ఎలా గెలుస్తారు? సామాజిక న్యాయం అండి అది. ఇప్పుడు ఒక చోట ఒక ఎమ్మెల్యే పేరు మీద అవినీతి జరగలేదు, పోనీ ఈ గవర్నమెంట్ లో అవినీతి జరగలేదు, అతని మీద నెగిటివ్ ఉంటే అతన్ని వేరే చోటకి మారుస్తున్నారు. మరి ఎలా గెలుస్తాడు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి అసలు అంత కాన్సెప్ట్ ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ప్రజలనే, ఎమ్మెల్యేలను కాదు. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఓన్లీ ఆయన సేవ చేయడానికి మాత్రమే. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఓన్లీ వాళ్ళ సేవ చేయడానికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని నమ్ముకున్నాడు కాబట్టి అంత దమ్ము ధైర్యంగా ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టి ఈ రోజు సమన్వయకర్తలు వేస్తున్నాడు. మరి అంత దమ్ము ధైర్యం ఉంటే కేవలం ఎస్సీ ఎస్టీ సీట్లను మాత్రమే ఎందుకు మారుస్తున్నాడు? మొన్న ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కదండి, మంగళగిరిలో లోకేష్ బాయ్ గెలవలేరు అని చెప్పి భయంతోనే రెడ్డిని సేవ చేయడానికి బీసీకి ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ గెలిచాడు కాబట్టే కదండి, ఆల్రెడీ గెలిచాడు. ఎమ్మెల్యే సీట్లో ఉన్న పీకి పక్కన పెట్టి కూర్చోబెట్టారు, వాళ్ళు రెడ్డిసే కదా. అదే అక్కడ మంగళగిరిలో ఎవరు గెలవలేరు, లోకేష్ గెలవబోతున్నాడు, అందుకే మంగళగిరిలో రెడ్డి సామాజిక వర్గాన్ని సేవ చేయడానికి బీసీకి ఇచ్చారంటున్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడండి. చిరంజీవి గారు ఎవరైతే వేసారో అతనికి చక్కగా ఇప్పుడు పని చేసుకుంటాడు. రేపు పొద్దున్న 2024 లో చూస్తారు లోకేష్ అక్కడ 2024లో ఓడిపోబోతున్నాడు. అంటే మీరేమో లోకేష్ ఓడిపోబోతున్నారు అంటున్నారు, మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 15 సీట్లకే పరిమితం చేస్తాం, టీడీపీ జనసేన పొత్తులో 160 స్థానాలు వస్తాయంటున్నారు. అసలు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో జనసేన పార్టీకి ఎన్ని టికెట్లు ఇచ్చారండి? మేము ఎన్ని టికెట్లు తీసుకున్నా కూడా కలిసిమెలిసి పని చేస్తుంటున్నారు. ఎవడండి కలిసిమెలిసి పని చేసినా ఏం చేయగలరండి వీళ్ళు? ఏం చేయగలరు? 175 స్థానాల్లో ఒక్క పార్టీ నుంచి అందరు క్యాండిడేట్లు లేరు వాళ్ళకి. ఇప్పుడు వచ్చి మాట్లాడతారేనండి వీళ్ళన్నీ చేసేయన్నీ ఏమి వీళ్ళ వల్ల ప్రజలకు ఉపయోగం అంటూ ఏముండదండి. వీళ్ళు పథకాలు ప్రారంభిస్తాం, అదే పథకాలు కంటిన్యూ చేస్తాం అంటున్నారు. అదే పథకాలు కంటిన్యూ చేసేటప్పుడు సీఎంను మార్చాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు, ఉద్యోగాలు కూడా ఇస్తామంటున్నారు, పన్నులు తగ్గిస్తామంటున్నారు కదా. ఇప్పుడు ఉద్యోగాలు అన్ని ఇచ్చారు కదండి. సచివాలయాల ఉద్యోగాలు కాదా మీ దృష్టిలో? మొన్న గ్రూప్ 2 వదిలేరు, గ్రూప్ 1 వదిలేరు, ఇంకా వదులుతారు. ఎక్కిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. ఇక ఎక్కంగాల్లో చేసేయాలంటే ఎలాగండి? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఇంటికో జాబ్ అన్నాడు, ఒక్కడికి జాబ్ ఇచ్చినట్టు దాఖలాలు. మీరేమో ఎక్కంగానే చేసేయాలంటున్నారు. ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉన్న ఫిబ్రవరి 10వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కదా, ఇంకా ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చేసారు కదండి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఎలక్షన్ జరిగేది జరుగుతూనే ఉంటది. 2024 అనేది ఒక నామినేటెడ్ చేయడానికి తప్ప సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 10 సంవత్సరాలు అలాగే ఉంటారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యాలయాలు మారుస్తున్నారు, వైజాగ్ కి రాజధాని తరలించే అంటే దొంగచోటుగా రాజధాని తరలిస్తున్నారు అని చెప్పి నారా లోకేష్ కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ దద్దమ్మ చేతగాని దద్దమ్మ 3 నెలల్లో దిగిపోతున్న కిందకి దిగిపోతున్నారు, ఇంటికి పోతున్నారు అని కూడా కామెంట్ చేస్తున్నారు. నారా లోకేష్ అనేవాడు ఒక సొంట. ఆ సొంట మాటలకి ఎవడో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వాడికి పాదయాత్ర ఎన్ని రోజులు చేశాడు? దాంట్లోనే బ్రేకులు. నైట్ పూట పాదయాత్ర ఎవడండి చేసేది? నైట్ పూట పాదయాత్రలు చేసేది పేద ప్రజలు కష్టం చేసుకోవడానికి పనికి వెళ్తారు, మీరు సాయంత్రం పాదయాత్ర చేసి పలకరిస్తామంటున్నారు కదా. ఎవడండి అర్ధరాత్రి 1ంటికి 2ంటికి నైట్ పూట విజయవాడలో చేశాడండి ఆడు పాదయాత్ర. మేము చూసాం. అర్ధరాత్రి నైట్ 11, 1ంటికి ఎవడండి పాదయాత్రలు చేసేది? సామాన్యులకి ఇబ్బంది కలగకూడదని ఆ టైం ఎంచుకున్నాడు. ఇప్పుడు సామాన్యుల్ని కలిసి మాట్లాడటమే కదండి ఇప్పుడు ఎవరైనా పాదయాత్రలు చేసేది. ప్రజలు లేనప్పుడు నువ్వు పాదయాత్ర చేసేదే ఉంది. అక్కడ దాకా వెళ్ళి కారులో మళ్ళీ ఇంకో చోట దిగిపోయి ఎందుకు ఆ పాదయాత్రలు? అవన్నీ బోగస్ పాదయాత్రలు. లోకేష్ అనేవాడిని 2024లో రెడ్ బుక్ అంటున్నాడు కదా, ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లలో ఉన్న వాళ్ళే తర్వాత ఆయనకి గట్టి పూజ చేస్తారు. అంటే మేము ఆయన దింపేదే మా లక్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి అసలు పవన్ కళ్యాణ్కి మొన్న తెలంగాణ ఎలక్షన్ లో చూసామండి, ఒక్క చోట డిపాజిట్లు లేవు. ఇక్కడ ఎవడండి నమ్మేది? అంటే ఇక్కడ కాపులు ఎక్కువగా ఉన్నారు కదా ఉభయ గోదావరి జిల్లాలో. కాపులు అందరూ అన్ని పార్టీల్లో ఉన్నారు కదండి. ముద్రగడ పట్నం గారు ఉన్నారు, ఆయన గారు కాపులే కదా.
వైసీపీలో లేడు కదా ప్రస్తుతానికి. ఏ పార్టీకి సంబంధించిన కాపులు ఆ పార్టీలో ఉన్నారండి. పెద్ద పెద్ద కాపులు మా పార్టీలోనే ఉన్నారండి. పేరు నాని గారు ఉన్నారు, ఆయన కూడా పెద్ద నేతే కదండి. మరి అప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం లేదంటారు. ఎవరండి? టీడీపీ జనసేన పొత్తు అసలు 2024 జగనన్న వన్స్ మోర్.